అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి మరి 7 వచనాలు మనం చదువుకున్నాం ప్రియులారా. ఇప్పుడే మరి యొక్క మొదటి తిమోతి 2వ అధ్యాయం మనం ప్రాముఖ్యంగా 5-6 వచనాల గురించి గమనించినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రభువు తెలియపరుస్తున్నాడు పౌలు గారి ద్వారా. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5 మరియు 6 వచనాలు. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అందరూ ఒకసారి చేతులు పైకెద్దాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే. దేవునికి నరులకు మధ్యవర్తి, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడేనంట. ఆయనే క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. ప్రియులారా, ఎవరైనా ఒక ఇద్దరు పార్టీల మధ్య, ఇద్దరు మనుషుల మధ్య సమస్యను తీర్చాలన్నా, ఆ ఇద్దరితో మాట్లాడాలన్నా ఎలాంటి వ్యక్తి అవసరం అంటే ఆ 2 పార్టీస్కి సంబంధించిన వారిని, ఆ 2 గ్రూపులకు, ఆ 2 ప్రజలకు మరి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, తెలిసినటువంటి వ్యక్తి, ఇద్దరితోనూ సంప్రదింపులు చేయగలిగినటువంటి వ్యక్తి కంపల్సరీగా అవసరం. ఒక 2 తెగల మధ్య ఏదైనా సమస్య వచ్చింది, ఆ 2 తెగలతోనూ మాట్లాడగలిగినటువంటి, వారిద్దరి భాషలు మరి ఉన్నటువంటి వ్యక్తి అవసరం. అలాగే ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు అనగా ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మస్వరూపమ్మ. మనుషులు శరీరాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మరి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు శరీరాన్ని కలిగి ఉన్నటువంటి వారితో డైరెక్ట్గా సంప్రదింపులు చేయలేడు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవాతి దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మ ద్వారానే, మరి నరుని యొక్క జీవితంలో కూడా ఆత్మ ఉన్నది కనుక కేవలం ఆత్మతో మాట్లాడేసి సమస్యను పరిష్కరించవచ్చు. కానీ దేవుడు నరుల యొక్క శరీర తత్వాన్ని బట్టి, శరీర బలహీనతలను బట్టి వారి యొక్క ప్రతి సమస్యను అర్థం చేసుకునే నిమిత్తమై, వారి యొక్క ప్రతి సమస్యను పరిష్కరించేటువంటి నిమిత్తమై దేవుడు క్రీస్తు యేసు అనేటువంటి తన కుమారుడైనటువంటి ఆయనను శరీర ఆకారాన్ని అనుగ్రహించి ఈ లోకంలో ప్రవేశపెట్టారు. ఈ విషయాన్నే పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం నుంచి గమనిస్తే, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో మనం కనుక గమనించినట్లయితే మనుషులకు మధ్య సమస్యలు తీర్చేటువంటి వాళ్ళు బోలెడు మంది కనిపిస్తారు. అనేక మంది రాజులు, ప్రవక్తలు, అధికారులు, పెద్దలు, న్యాయాధిపతులు అనేక మంది కనిపిస్తారేమో. కానీ మనం కనుక గమనించినట్లయితే దేవునికి ప్రజలకు మధ్య అనుసంధానం చేసేటువంటి వారు అతి తక్కువ మంది కనిపిస్తారు. వారిలో ప్రముఖంగా మనం గమనించినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయంలో చూడండి ప్రియులరా, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడండి. ఆదికాండం 18వ అధ్యాయం ఒకసారి మనం కనుక తెరిచినట్లయితే అక్కడ మనకు అబ్రహాం అనేటువంటి వ్యక్తి కనిపిస్తాడు. ఆయన విశ్వాసులకు మరి తండ్రిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రియులరా, తన యొక్క సహోదరుని కుమారుడైనటువంటి లోతు తన కుటుంబంతో సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రదేశాల్లో నివసిస్తున్నాడు. మరి ఆ ప్రదేశం అంతా కూడా పాపపూరితమైనది,
దేవుడు సొదొమ గొమొర్రాలకు తీర్పు తీర్చి అగ్ని గంధకాలతో నాశనం చేయటానికి ఆయన మరి సిద్ధమయ్యాడు. మరి ఒక్కసారి గమనించడానికి తను పరము నుండి 2 దేవదూతల్ని పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుని నిర్ణయం కన్ఫామ్ అయిపోయింది. సొదొమ గొమొర్రాల్ని నాశనం చేయాలని దేవుని తలంపు. అటువంటి సమయంలో దేవుని తలంపు అర్థం చేసుకున్నటువంటి అబ్రహాము గారు ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం నుంచి చివరి వచనం వరకు గమనిస్తున్నట్లయితే దేవునితో సంప్రదింపులు చేయటం ప్రారంభించాడు. ప్రియులరా, దేవుని యొక్క కోపం ఒకవైపు ఉన్నది, సొదొమ గొమొర్రాల యొక్క పాపం మరి ఒక వైపు ఉన్నది. దేవుడు కోపపడుతున్నాడు. ఎందుకు? సొదొమ గొమొర్రా ప్రజలు చేసినటువంటి పాపాలను బట్టి. కాబట్టి వీరు చేసిన పాపాలను బట్టి శిక్ష కలగాలి. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. దేవుడు న్యాయవంతుడు, ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు. ఆయన ఒక అనీతిమంతుడిని నీతిమంతుడిగా చూడలేడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తున్నట్లయితే న్యాయవంతుడైనటువంటి దేవుడు సొదొమ గొమొర్రాల ప్రజలకు తీర్పు తీర్చడానికి సిద్ధమవుతున్నాడు. సిద్ధమైనటువంటి ఆ పరిస్థితుల్లో మరి దేవునికి సొదొమ గొమొర్రా ప్రజలకు మధ్యలోనికి మధ్యవర్తిగా అబ్రహాము ప్రవేశించినట్లుగా చూస్తున్నాం. అబ్రహాము ప్రవేశించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసండి ప్రియులరా? ఆదికాండం 18వ అధ్యాయం 24వ వచనాన్ని గమనిస్తున్నట్లయితే, ఈ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్న యెడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అని అడుగుతున్నాడు. 50 మంది నీతిమంతులుంటే ఆ 50 మందిని బట్టి సొదొమ గొమొర్రా ప్రజలందరినీ, ఆ ప్రదేశం అంతటినీ నాశనం చేయకుండా నీవు ఆపవా అని ప్రభువుని అడగటం ప్రారంభించాడు. 50 మంది తర్వాత 45కు చేరింది ఆ సంఖ్య. అయ్యా, 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే ఆ ప్రదేశాన్ని మరి నువ్వు రక్షించవా? 10 మంది ఉంటే అని అంటే దేవుడు అంటాడు, 10 మంది ఉన్నా కానీ నేను కాపాడుతాను. ఆ 10 మంది నీతిమంతులను బట్టి సొదొమ గొమొర్రాల యొక్క మరి ఆ ప్రజలను, ఆ ప్రదేశాన్ని నాశనం చేయకుండా మాన్తానని అన్నాడు. 10 మంది నీతిమంతులు కూడా లేరు. అక్కడి నుంచి దేవుడు వెళ్ళిపోయాడు. ఇక అబ్రహాము కూడా తను ప్రార్థన చేయటం చాలించాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తాం అబ్రహాము గారి యొక్క ఒక మధ్యవర్తిత్వపు ప్రార్థన మనం గమనిస్తాం. సొదొమ గొమొర్రా ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క పాప పరిహారార్థమై వారి పక్షంగా దేవుని యొక్క కోపానికి, మనుషుల యొక్క పాపానికి మధ్యలో దూరటానికి, మధ్యలోకి వెళ్ళి రిక్వెస్ట్ చేయటానికి అబ్రహాము సిద్ధపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. మధ్యవర్తిత్వాన్ని నడిపించినటువంటి వాడుగా దేవునికి సొదొమ గొమొర్రా ప్రజలకు రాజీని కుదర్చటానికి ఆయన ప్రయత్నం చేసినట్లుగా చూస్తున్నాం. ఆ ప్రయత్నంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ 10 మంది దేవుడు చెప్పిన స్టాండర్డ్ని బట్టి 10 మంది నీతిమంతులు ఉన్న వాళ్ళని నేను కాపాడుతానని చెప్పాడు ప్రభువారు. క్షమిస్తాను వారి యొక్క పాపాలను అన్నాడు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, 10 మంది కూడా లేరు. కాబట్టి సొదొమ గొమొర్రా మరి ప్రదేశాలు అగ్ని గంధకాలతో నాశనం అవడానికి మరి కారణమైనట్లుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనిస్తున్నట్లయితే ఏ ప్రజలనైతే 20 లక్షల మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తీయుల యొక్క బానిసత్వం నుంచి బయటకు మరి మోషే గారి యొక్క నాయకత్వంలో దేవుడు బయటకు తీసుకొని వచ్చాడో, ఆ మోషే కూడా ఒక సందర్భంలో ఇశ్రాయేలీలందరి యొక్క పాపాన్ని బట్టి దేవుడు వారందరినీ సర్వనాశనం చేయటానికి ఆయన సిద్ధపడి ఉంటుండగా మోషే కూడా మరి ఏం చేస్తున్నాడో చూద్దాం ప్రియమైన వాళ్ళరా. 106వ కీర్తన, 107 కాదండి, 106వ కీర్తన, 106వ కీర్తన 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి, అక్కడ ఏం రాయబడిందో. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను, అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను.
న్యాయవంతుడైనటువంటి దేవుని యొక్క తీర్పు ఒక వైపున ఉన్నది, మనుషుల యొక్క ఇశ్రాయేలీయుల యొక్క పాపం మరి ఒక వైపు ఉన్నది. ప్రియులారా, ఈ రెండింటి మధ్యలోనికి, వారి మధ్య ఆ సందులోనికి, ఏమండి, దేవునికి ప్రజలకు మధ్యలోనికి, దేవుని తీర్పునకు ప్రజల యొక్క పాపానికి మధ్యలోనికి ఎవరు దూరారంట? ఎవరు అడ్డు నిలబడ్డారంట? మోషే అడ్డు నిలబడినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, అలనాడు సొదొమ గొమొర్రాల విషయమై మరి అబ్రహాము అడ్డుపడినట్లుగా చూస్తున్నాం. మరి ఇక్కడ 106వ కీర్తనలో మనం గనక గమనించినట్లయితే ప్రియులరా, మోషే మరి ఇశ్రాయేలీయుల యొక్క పాపము నిమిత్తమై దేవునికి అడ్డుగా వచ్చాడు. వారి పాపాలను క్షమించయా అని చెప్పేసి బ్రతిములాడినట్లుగా, మరి ప్రభువును బ్రతిములాడి తన యొక్క మరి రిక్వెస్ట్ని దేవుని చేత మన్నించుకున్నట్లుగా, దేవుని చేత మరి సహాయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళరా. అయితే మనం ఇక్కడున్నటువంటి వీరందరూ కూడా, ఇక్కడున్నటువంటి వీరు మరి అబ్రహాము కానీ, మోషే కానీ, ఇంకా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది ప్రవక్తలు, రాజులు, వీళ్ళందరూ కూడా మధ్యవర్తిత్వాలు చేశారేమో. వారందరినీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి శ్రమల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి వారిని తప్పించడానికి మరి ఎంతగానో వాళ్ళు ప్రాధేయపడ్డారు. అయితే ప్రియులరా, ఇదే విధముగా ఇంతకంటే మరి ప్రాముఖ్యంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నట్లయితే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం చూడండి ప్రియులరా. మరి 5-6 వచనాలు మనం ఇందాక చదివాం. ఏముందమ్మా అక్కడ? దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ప్రియులరా, మరి మధ్యవర్తిత్వం చేసినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారందరూ కూడా మనుషులే. కేవలం 100% మనుషులు మాత్రమే వారు. దేవునికి మరి వాళ్ళు ప్రార్థన చేయగలిగారు. భూమి మీద నుంచి దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడటానికి ఇష్టపడ్డారు. అయితే మనం గనక గమనిస్తున్నట్లయితే, మానవ స్వభావాన్ని కలిగినటువంటి భక్తులు మానవుల యొక్క పాప పరిహారార్థమై వారి సమస్యలను పరిష్కరించే నిమిత్తమై ఆత్మస్వరూపి అయిన దేవాతి దేవునితో మాట్లాడటానికి ఇష్టపడ్డారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి కాలముల సంపూర్ణత యందు, కాలము సంపూర్ణమైనప్పుడు మనుషులందరి యొక్క పాపాన్ని పరిహరించేటువంటి నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా, ఆయన మరి సంపూర్ణమైనటువంటి మానవునిగా, సంపూర్ణమైనటువంటి దేవునిగా, అనగా క్రీస్తు యేసుగా, దైవ మానవుడుగా, 100% దేవుడుగా 100% మనుష్యత్వాన్ని రెండింటినీ కలగలుపు కలిసినటువంటి ఒక ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని కలిగి ఈ లోకంలో ఆయన ప్రవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్నే పౌలు గారు ఇక్కడ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు తెలియపరుస్తున్నాడు. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన ఏం చేశాడంట ప్రియులరా? ఈయన అందరి కొరకు. ప్రియులరా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాము ఎవరి కొరకు మధ్యవర్తిత్వం చేశాడండి? అసలు ప్రాముఖ్యంగా మాట్లాడుకోవాలి అని అంటే, లోతు అతని కుటుంబం కోసమై ప్రాముఖ్యంగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. వారిని బట్టి ఆ ప్రదేశం అంతటినీ కూడా రక్షించాలనేటువంటి భావనతో ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రియులరా, మోషే ఎవరి నిమిత్తం మధ్యవర్తిత్వం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనము నుంచి కాపాడే నిమిత్తమై, ఇశ్రాయేలు జనాంగము నిమిత్తమై మధ్యవర్తిత్వం చేశాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడున్నటువంటి సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దైవత్వాన్ని కలిసి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరము నుండి ఈ లోకానికి శరీరాన్ని కప్పుకొని వచ్చినటువంటి నిజమైన మధ్యవర్తి. ప్రియులరా, దేవునికి సమస్త మానవ కోటికి మధ్యవర్తిగా ఈ యొక్క లోకంలో ప్రవేశించినటువంటి ఒక గొప్ప మీడియేటర్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంట? 6వ వచనం చూడండి ప్రియులరా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. ఈయన అందరి కొరకు
విమోచన క్రయధనముగా, విమోచన క్రయధనంగా అందరినీ విమోచించాలి అని ఒక్క ఇశ్రాయేలీలనే కాదు, ఏమండి ఒక్క అన్ని జాతీయులనే కాదు, అందరినీ కూడా, ఒక భాషకు సంబంధించిన వాళ్ళు కాదు, ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, సొదొమ గొమొర్రా ప్రజలను మాత్రమే కాదు, ప్రతి ఒక్క పాపిని, ప్రతి ఒక్క నీతిమంతుడు అనుకునేవాడిని, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క మనుష్యుణ్ణి కూడా పాప శాపముల నుంచి, మరణ నరకముల నుంచి తప్పించే నిమిత్తమై మధ్యవర్తిగా, క్రీస్తు యేసుగా, నరునిగా శరీరాన్ని కప్పుకొని ఈ యొక్క లోకంలో ప్రవేశించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా ఈ యొక్క లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అందరూ ఒకసారి చేతుల పైకి తల్లు చేద్దాం. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి. తన పర తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి నిమిత్తమై మధ్యవర్తిత్వం చేసినటువంటి గొప్ప దేవుడు ఈయన. ప్రతి ఒక్కరి యొక్క పాపం ప్రక్షాళన చేయబడాలి. ఇక పాపి అనేవాడు ఉండకూడదు. అనగా పాపి యొక్క జీవితంలో పాపం సంపూర్ణంగా దూరం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంట? చూడండి, అక్కడ రాయబడి ఉంది 6వ వచనంలో, ఈయన అందరి కొరకు, ఒక్కళ్ళ కోసం కాదు, అందరి కొరకు. ఈ రోజున నీ కోసం, నా కోసం, నువ్వు ఏ కులంలో ఉన్నా, ఏ గోత్రంలో నుంచి వచ్చినా, నువ్వు ఏ రంగులో ఉన్నా, ఏ భాష వచ్చినా, ఏ ప్రదేశంలో పుట్టినటువంటి వ్యక్తివైనా, నువ్వు ఏ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తివైనా, అందరి కొరకు క్రీస్తు యేసు అనే మధ్యవర్తి మరి నీ కోసం కూడా, అందరి కోసం కూడా, అందరి కొరకు ఏంటంట? విమోచన చేయడం కోసం, విడుదల గావించడం కోసం. ఏమండి, లోకంలో పాపములో అతుక్కుని పోయినటువంటి జీవితం తెలుసండి. అయస్కాంతానికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఏముంటుంది బాబు? ఆకర్షించేటువంటి శక్తి ఉంది. పాపానికి కూడా భయంకరంగా ఆకర్షించేటువంటి తత్వం ఉంది. ఆ పాపం అనే అయస్కాంతానికి నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం అతుక్కొని పోయి ఇక రాలేనంత గట్టిగా అతుక్కొని ఉంటుండగా క్రీస్తు యేసు విమోచించాడు. మనల్నందరినీ కూడా బయటకు తీసుకొని వచ్చాడు. ఎలా అంట? విమోచన క్రయధనంగా. ఏంటి విమోచన? ఏం చేశాడంటమ్మా ఆయన? చక్క చదవండి దాన్ని. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. విమోచించే నిమిత్తమై, అందరినీ విమోచించే నిమిత్తమై, ఆ విమోచనకు విడుదల గావించటానికి, ఏమండి, ఒక వస్తువును బయటకు తీసుకురావాలంటే కొంత వేల చెల్లించి బయటకు తీసుకురావాలి. ఒకవేళ చెల్లిస్తేనే ఆ క్రొత్త వస్తువు బయటకు విడుదలవుతుంది. ఒకటేదైనా చేయాలి అంటే కొంత వేల చెల్లించాల్సిందే. ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు, ఆ వ్యక్తిని బయటికి తేవాలంటే బెయిల్ ఇచ్చి కొంత వేల చెల్లించి తన బయటకు తీసుకురావాల్సిందే. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, పాపంతో కొట్టుమిట్టాడుతూ మరణానికి దగ్గరైనటువంటి మనలందరినీ ఆ మరణ శాపం నుంచి, అంతకంటే ఎక్కువగా నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకురావడానికి, ఏమండి, బయటకు తీసుకురావడానికి, విడుదల గావించటానికి మరి ఏం అవసరమైంది? ఖచ్చితంగా ఆ పాపానికి క్రయధనం చెల్లించాలి. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వెల చెల్లించాలి. ఆ వెల మరేదో కాదు, ఆ వెల మరేదో కాదు ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధమైనటువంటి రక్తం చిందించబడాలి. పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి అంటే మరి పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. పరిశుద్ధత, మనుషులకు పరిశుద్ధత ఉంటుందా? ప్రతి మనిషి పాపే. అర్థమైందండి? ఆదాము నుంచి అందరికీ కూడా ఏమైందండి? వారు చేసిన అవిధేయతను బట్టి అందరికీ పాపం అంటువ్యాధిలాగా సోకింది. అర్థమైందండి? ఆదాము చేసిన పాపాలు మన మీదకి రాలేదు, కానీ ఆదాము యొక్క పాప స్వభావం ప్రతి ఒక్కరికి కూడా సంక్రమించింది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి శరీర తత్వాన్ని బట్టి మనందరం కూడా చనిపోవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి పాపం లేనిటువంటి పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కన్యకకు పుట్టినటువంటి స్త్రీ యందు పుట్టి అని గలతీ పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు. యేసయ్య గురించి అయితే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువారు సూచనగా మాట్లాడాడు. స్త్రీ యందు పుట్టినటువంటి కన్యక మరియ గర్భాన ఉద్భవించినటువంటి ప్రియులారా, దేవాతి దేవుడే ఎక్కడ కూడా పాపానికి తావు లేనటువంటి విధంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా
గర్భవతి అయి పరిశుద్ధమైనటువంటి సంతానంగా ఈ యొక్క లోకంలో కన్యక మరియ ద్వారా ఈ లోకంలో ప్రవేశించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి పరిశుద్ధత ఉన్నది, శరీరతత్వం కూడా ఉన్నది, రక్త మాంసాలతో పాలివాడయ్యాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు మరి విమోచన క్రయధనంగా తన్ను తాను సమర్పించుకున్నాడంట. క్రయంగా వెల చెల్లించడానికి తన విలువైనటువంటి రక్తం, విలువైనటువంటి ప్రాణం అర్పించాలి అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధమైనటువంటి రక్తం చెల్లిస్తేనే అక్కడ విడుదల వస్తుంది. మరి పరిశుద్ధత కావాలి అంటే పరిశుద్ధమైనటువంటి వాడై ఉండాలి. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ పాపంలోనే ఉన్నటువంటి వారు, పాపంలో నుంచి బయటకు వచ్చినటువంటి వారు కనుక మనుషులు ఎవరైనా ఆ పని చేస్తే మన పాపాలకు ప్రక్షాళన కలుగదు. అది టెంపరీగా మాత్రమే ఉంటుంది ప్రియులారా. అందుకనే పరిశుద్ధుడుగా ఈ యొక్క లోకంలో జన్మించాడు. ఆయన జన్మలో పాపము లేదు. రెండోదిగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, ఆయన శరీరాన్ని సంతరించుకొని వచ్చాడు, రక్తమాంసాలలో పాలివాడయ్యాడంట. రక్తమాంసాలలో పాలివాడయ్యాడు. బైబిల్ థియాలజీలో సొటీరియాలజీ అనే ఒక సబ్జెక్టులో, రక్షణ శాస్త్రం అనే సబ్జెక్టులో ఒక మాట ఉంటుంది ప్రియులారా, క్రీస్తు యేసు శిలువలో కార్చినటువంటి రక్తం దేవుని రక్తమా, మనుష్యుని రక్తమా? ఎవరైనా చెప్తారమ్మా? క్రీస్తు యేసు శిలువలో కార్చిన రక్తం దేవుని రక్తమా, మనుష్యుని రక్తమా? ఏమా గట్టిగా చెప్పాలా? ఏమాబు కరెక్టేనా? ఆన్సర్ ఒకటే ఉండాలా. దేవుని రక్తమా, మనుష్యుని రక్తమా? మళ్ళీ మనుష్యుని కుమారుని. దేవుని రక్తమా, మనుష్యుని రక్తమా? ఏమా? దేవుని రక్తం అనేవాళ్ళందరూ చేయొత్తండి, చేయించండి. మనుష్యుని రక్తం అనేవాళ్ళందరూ చేయొత్తండి. ప్రియులరా, ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి మన మైండ్లో. దేవుడికి శరీరం ఉందా? దేవుడికి రక్తమాంసాలు ఉంటాయా? ఏమా? దేవుడు ఎలాంటి వాడంట? యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆత్మస్వరూపి. ఆయన చూడగలడు, మాట్లాడగలడు, వివేచించగలడు, పని చేయగలడు, ఏమండి కోపపడగలడు, అన్ని హావభావాలు ఉన్నాయి. మరి తన సమానతలో మనుషుడిని చేసాడనంటే దేవుడు శరీరాన్ని మనలాగా ఉంటాడని అనుకుంటే పొరపాటే. నాట్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ఫిజికల్ అపీరెన్స్, శరీర సంబంధమైన అపీరెన్స్లో దేవుడు మనుషుడిని చేయలే. అంటే దేవుడు ఎలా ఉంటాడో అలాగే చేశాడు మనుష్యుణ్ణి, కాబట్టి మనుషుడిని చూస్తే దేవుడే అని అంటే పొరపాటు. మనలో ఆత్మ సంబంధమైన సుగుణాలన్నింటినీ కూడా దేవుడు పొందుపరిచాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మనుష్యుడిని రక్షించాల్సినటువంటి సమయంలో ఆయన కుమారుడుగా శరీరాన్ని కప్పుకొని రావాల్సి వచ్చింది. కాబట్టి సిలువలో ఆయన చనిపోయాడు అని అంటే దేవుడికి చావు లేదు కదా, చనిపోయింది క్రీస్తు యేసు అనేటువంటి నరునికి ఏమొచ్చిందమ్మా? నరునికి మాత్రమే మరణం వచ్చింది. ప్రియమైనటువంటి వారు, కానీ ఆయన ఆత్మ సంబంధమైనటువంటి దేవుడుగా కూడా ఒక క్యారెక్టర్ ఉన్నది కనుక ఆయన ఏం చేశాడండి? 3వ దినాన తిరిగి లేవగలిగాడు. కాబట్టి మరి కార్చబడినటువంటి రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తమే, మానవుని రక్తమే, దేవుని రక్తం కాదు. అయితే ఒక భక్తుడు ఏమంటాడంటే, సిలువలో చనిపోయింది ఒక మనిషి అయితే నా పాపాలకు క్షమాపణ అనేది కలగదు, నా కోసం చనిపోయింది దేవుడే అంటాడు. అంటే అర్థం ఏంటి అన్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు అనేటువంటి నరుడుగా తాను తగ్గించుకొని వచ్చాడు. కానీ ఆయన స్వతహాగా ఏమై ఉన్నాడమ్మా? ఆయన దైవత్వాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు అనేటువంటి విషయం. అంటే యేసు ప్రభు కార్చినటువంటి రక్తం ఒక రోజుకో, 2 రోజులకో, 10 రోజులకో, 1 సంవత్సరానికో, ఆ సంవత్సరంలోపు చనిపోయినటువంటి వారందరి యొక్క పాపాల నుంచి విడుదల కల్పించేది కాదు. ఆ రక్తానికి యుగాలకి కూడా రాబోయే తరంలో పుట్టిపోయేటువంటి వారందరి యొక్క పాపాలు క్షమాపణ కలగడానికి కూడా దానికి పవర్ ఉంది అని చెప్పడానికి ఆయన వాడినటువంటి పదం ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో గమనిస్తున్నట్లయితే విమోచన క్రయధనంగా, అందరి విమోచన కొరకై
మధ్యవర్తిగా ఆయన వచ్చి ఏం చేశాడండి? తన్ను తానే సమర్పించుకున్నాడు. దట్ ఈజ్ ద స్పెషాలిటీ అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి స్పెషాలిటీ. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. అదేంటండి, ఆయన శరీరం అంటున్నారు, మళ్ళీ ఆయన ఆత్మ అంటున్నారు, ఆయన మరి మనిషి కాబట్టి చనిపోయాడు, రక్తం కార్చాడు అంటున్నారు, కానీ ఆయన కార్చినటువంటి రక్తం యుగయుగాలకు అప్లై అవుద్ది అంటున్నారు అని అంటే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో అర్థం కానటువంటి విషయాలు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు త్రియేక దేవుడు. దేవుడు ఉన్నటువంటి ఈ రెండు స్వభావాలు, 100% మనిషి, 100% దేవుడు, ఈ కొన్ని అర్థం కానటువంటి విషయాలు ప్రియమైన వాళ్ళ బైబిల్లో ఎంతవరకు అయితే మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పబడ్డాయో వాటిని అర్థం చేసుకుని ప్రభువును మహింపరచటమే. అర్థం కానటువంటి వాటి గురించి మనం మోకరించి ప్రార్థన చేసి ప్రభువుని అడగాలి. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే, మనందరం చనిపోయినప్పుడు, మనం ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మనకి ప్రతి విషయం కూడా తేటతెల్లం అయిపోతుంది. ఏంటి డౌట్ అని అనటానికి ఆస్కారం ఉండదు. ప్రభువే నీ డౌట్లన్నీ క్లారిఫై చేసేస్తాడు. కనుక నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకంలో ప్రవేశించి నాకు దేవునికి మధ్య ఉన్న అడ్డుబండను తొలగించాడు, మధ్యలో ఉన్న పాపాన్ని తీసివేశాడు, మధ్యవర్తిత్వం చేశాడు, దేవునితో కలిపాడు, సిలువ ద్వారా సంధి చేశాడు, దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని పోగొట్టాడు, సమాధానపరిచాడు, నెమ్మదినిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గమనించు. ఇక ఏ మనిషి ద్వారా కుదరదు. అమ్మ ద్వారా, నాన్న ద్వారా, అక్క ద్వారా, చెల్లి ద్వారా, డాక్టర్ ద్వారా, ఇంజనీర్ ద్వారా, సైంటిస్ట్ ద్వారా, ఇంకెవరి ద్వారా కూడా నీ నా పాపాలకు ప్రక్షాళన ఎవరూ చేయలేరు, ఎవరూ పోగొట్టలేరు, ఎవరూ దేవునితో కలపలేరు. మనుషులకు మధ్య, దేశానికి మధ్య శాంతి ఒప్పందాలు చేసి మనుషులను కలపొచ్చేమో, కానీ మనుషులను దేవుడితో కలపగలిగినటువంటి వాడు, దైవత్వాన్ని మానవత్వాన్ని కలగొలుపుగా వచ్చినటువంటి క్రీస్తు యేసు అనేటువంటి మధ్యవర్తి అనేటువంటి సత్యాన్ని నువ్వు గమనించి, గ్రహించి, నమ్మి ఆయన్ని మహింపరిచి స్తుతించి ఆరాధిద్దాం. అట్టి గొప్ప కృపలో ప్రభు మనలందరినీ నడిపించును గాక. ఆమె. తల్ల వంచుదాం, మోకరిస్తాం ప్రియులారా. ఒక్క